పైసలు లేవనా ఆ పేద తల్లి దగ్గర కాదు పైసలు, ఎవరి దగ్గర పైసలు అడగని సంస్థలు మేము. దమ్ముంటే చూపించండి. పదవులు వద్దనుకుంటాం, సన్మానాలు వద్దనుకుంటాం, సత్కారాలు వద్దనుకుంటాం. మీ మొఖాలు మీ పాలకులు పడేసే పదవులకు అమ్ముడు పోయే పాపతకాళ్ళు, పదవులకి సన్మానాలకి సత్కారాలకి లొంగేటువంటి మీరా మేము మా కష్టార్జితం తప్ప ఇంకొకటి ఎరగని వాళ్ళం. ఇవాళ మా మీద ఈ నిందలు వేయడానికి మీరు మనుషులేనా అని అడుగుతున్నా. ప్రియా చౌదరి ఎప్పుడైనా నేను మాట్లాడానా? ఆ రోజు బండి సంజయ్ని సపోర్ట్ చేస్తూ లేదా బండి సంజయ్ కొడుకుని సపోర్ట్ చేస్తూ మీరంతా ఉంటే మేమెవరం కానీ మా కార్యకర్తలు కానీ మిమ్మల్ని ట్రోల్ చేయలే. సామాన్యులు చేశారు. వాస్తవాలను పరిశీలించేటువంటి సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చినాయి కానీ మేం చేయలే. కానీ వాళ్ళు మీరే స్వయంగా పూనుకుని చేస్తున్నారంటే మీరు మనుషులేనా? 45 ఏళ్లుగా ఉద్యమంలో ఏ రకమైనటువంటి రాజీ లేని వాళ్ళం. ఒక చిన్న చింతకుంటలో ఒక పోలీస్ ఇన్స్పెక్టరు అత్యాచారానికి పాల్పడితే ప్రశ్నించడానికి వెళ్తే చిన్నయ్య, రామ్దాస్ అనే 2 యువకులని తన సర్వీస్ రివాల్వర్తో బలిపెట్టాడు. అతను ముస్లిం.